ఎవరికి ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్ కాదు. ఏదో చేసుకున్నాడు, నాకు 2,000 రూపాయలు నష్టం వచ్చింది, అక్కడితో ఆపేశాను కాబట్టి నేను సేఫ్ జోన్లో ఉన్నా. ఇది ఎందుకు రాదు అని చెప్పేసి పెట్టుకుంటూ పోతే నా శాలరీ కాదు, నేను కూడా అప్పుల్లో కూరుకుపోయి సంథింగ్ ఇంకేదైనా జరగవచ్చు. మనకు తెలియకుండా లైవ్ బెట్టింగ్ జరుగుతాయి. అంటే చెయ్యాలన్న వాడు థాట్ ప్రాసెస్ని మనం ఆపగలిగితే ఆటోమేటిక్గా ఆగుద్ది. థాట్ ప్రాసెస్ ఎప్పుడు ఆగుద్ది? ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే దగ్గర 32 యాప్స్ కనబడతాయి. 32 పైనే, నేనైతే లెక్క పెట్టలేదు, జస్ట్ నెంబర్ చెప్తున్నా. ప్రమోషన్ గురించి పక్కన పెట్టి ఆ పనికి మాలినోడు ప్రమోషన్ చేస్తాడు, ఆ డబ్బుల కోసం నానా సంకలు నాకుతాడు. అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడలేం, అదంతా చెత్త స్క్రాప్ అది. కానీ ప్రమోషన్ చేసే వాళ్ళ గురించి నువ్వు గట్టిగా ఇచ్చుకున్నావు కదా. ఇప్పుడు ఒకానొక టైంలో టిక్ టాక్ యాప్ అనేది బ్యాన్ అయిపోయింది. కానీ బ్యాన్ చేయగలిగింది లేనిది ఇప్పుడు మనం ఎందుకండి ప్లే స్టోర్లో 32 యాప్స్ రన్ చేసుకుంటూ పోతున్నాం అంటే, ప్లే స్టోర్లో నువ్వు యాప్స్ క్లోజ్ చేయగలిగితేనే కదా కంప్లీట్గా ఇండియాలో బెట్టింగ్ యాప్ని ఒక నాన్ వేషన్ అనే ఇండియాలోనే బెట్టింగ్ యాప్ని బ్యాన్ చేయగలిగాడు. నాన్ వేషన్ అన్న తోపు దమ్ముంటే ఆపుని ట్యాగ్ లైన్ వేసుకోవచ్చు. బెట్టింగ్ యాప్ మీద ఒక రెవల్యూషన్ అయితే తీసుకోవచ్చు. కానీ ఆ రెవల్యూషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? అమ్మ నాన్నల వరకు ఎందుకండి? చెప్పారు, ఒప్పుకుంటున్నారు, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చావు, ప్రతి ఒక్కరికి కౌంటర్ ఇచ్చుకుంటూ యాప్లో డబ్బులు పెట్టేటప్పుడు ఆ మాత్రం ఆలోచించడండి. ఆలోచించినప్పుడు ఏం సంకలనం ఆపుతున్నారా జనాలు? ఒక రెవల్యూషన్ తీసుకొచ్చేటప్పుడు నువ్వు క్వశ్చన్ చేసే కెపబిలిటీ ఉంటే కంప్లీట్గా యాప్స్ని బ్యాన్ చేయించు.